నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కంపసముద్రం ఎస్సీ కాలనీలో కిడ్నీ వ్యాధితో వరుస మరణాలు ఆ కాలనీ వాసులను కలవరపెడుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి ఆ కాలనీలో మరణ శాసనంగా మారింది. వరుస మరణాలతో బీతిల్లిపోయారు. ఊరు విడిచిపెట్టి పోదామా అన్న పరిస్థితి అక్కడ నెలకొనింది. ఆ కాలనీ దీనగాథను N3 న్యూస్ ప్రసారం చేసింది. ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అన్న కథనం కలకలం రేపింది. స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో ఇలాంటి పరిస్థితి ఉండడం ఏమిటని వెంటనే స్పందించారు. 2 రోజుల్లో పూర్తి స్థాయి డేటా తనకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, RWS, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, స్థానిక టీడీపీ నేతలు సంయుక్తంగా కంపసముద్రం ఎస్సీ కాలనీకి చేరుకున్నారు. డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. స్థానిక డిస్టిక్ సర్వలైన్స్ ఆఫీసర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే చేసి బాధితులతో మాట్లాడారు. రక్త నమూనాలు, వారు తాగే నీటి శాంపిల్స్ సేకరించారు. మరిపాడు మండల తహసీల్దారు, టీడీపీ మహిళా నేత మల్లు స్వాతిరెడ్డి N3 న్యూస్ తో మాట్లాడారు. గత 2 రోజుల నుంచి మీకు అందరికీ తెలుసు, ఈ కంపసముద్రం అనే విలేజ్లో చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. దీనికి మన గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద రెస్పాండ్ అయ్యి వైద్య యంత్రాంగంతో మాట్లాడి DMHO డాక్టర్ సుజేత గారికి, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య, డాక్టర్ శాలిని గారికి చెప్పడం జరిగింది. సో మేము ఇవాళ ఈ విలేజ్కి వచ్చి ఈ విలేజ్లో ఎంతమంది ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, దానికి గల కారణాలు, వాటిని ఎలా మనం రాకుండా ఎలా ఆపాలి, ఇవన్నీ చేయడానికి వచ్చాము. అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై నుంచి కూడా స్పెషలిస్ట్ని తీసుకురావడం జరిగింది. వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల అంటే పంప్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, వెల్ వాటర్ కానీ అవి కూడా తీసుకోవడం జరిగింది. ఈ వాటర్ని స్టేట్ ల్యాబ్కి, అదేవిధంగా డిస్టిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. అవి కూడా స్టేట్ ల్యాబ్కి, అదేవిధంగా జిల్లా ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. ప్రజలతో మాట్లాడిన తర్వాత, పేషెంట్లతో కానీ, పేషెంట్ల అటెండర్లతో కానీ, మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మెజారిటీ కేసులు షుగరు, బీపీతో బాధపడుతున్నారు. వారు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే కాంప్లికేషన్స్, దాన్ని డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో దానిలో ఒక భాగం ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ మందులు సరిగ్గా వేసుకోవడం వల్ల అవి కిడ్నీ మీద చూపిస్తాయి. అదొకటి. అదే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న నొప్పులకు కూడా నొప్పుల మాత్రలు ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. సో వీళ్ళు ఎక్కువ ఒక RMPల దగ్గరికి వెళ్ళడం, RMPలు వీళ్ళకి నొప్పుల మాత్రలు ఇవ్వడం, వీళ్ళు వాటిని ఎక్కువ వాడడం వల్ల కూడా కిడ్నీ వ్యాధులు, అంటే ఆ నీళ్లు తాగినప్పుడు వాటర్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ కిడ్నీ వాటిని ఎక్స్క్రీట్ చేయలేదు. అప్పుడు హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారు. అప్పుడు కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ శాంపిల్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఎన్ని రోజులు పడుతుంది? ఈ శాంపిల్స్ మన డిస్ట్రిక్ట్ ల్యాబ్ శాంపిల్స్ అయితే వితిన్ 2 డేస్లో వస్తాయండి. స్టేట్ శాంపిల్స్ వితిన్ 3 డేస్లో వస్తాయి. ఈ విలేజ్ పాపులేషన్లో నార్మల్గా స్టేట్ యావరేజ్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా డిసీజులు ఏమి లేవండి. అంటే నార్మల్గా ఈ విలేజ్ పాపులేషన్ ప్రకారం ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళ సంఖ్య నార్మల్గానే ఉంది. అంటే నార్మల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మేము సర్వేలెన్స్ టీం వచ్చి చూడడం జరుగుతుంది. కాకపోతే మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు, వాళ్ళు టెస్టులు కూడా చేయించుకోవట్లేదు అని చెప్పడం వల్ల రావడం జరిగిందండి. సార్, ఇక్కడ కిడ్నీ పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారు ప్రభుత్వం నుంచి కిడ్నీ వ్యాధులతో తీసుకున్నారు? కిడ్నీ పెన్షనర్స్, CKD పేషెంట్స్, అది పెన్షన్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ప్రకారం అంటే మా హౌస్ టు హౌస్ సర్వే ప్రకారం ఈ వ్యాధితో ఒక 2 చనిపోవడం జరిగిందని చెప్పారు. కానీ వాళ్ళల్లో ఒక పేషెంట్ ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి డయాలసిస్లో ఉన్నారు. ఇంకొక పేషెంట్ కూడా డయాలసిస్లో ఉన్నారని చెప్పారు. కానీ వీళ్ళందరూ క్రానిక్గా డయాలసిస్లో ఉన్నారు, డయాలసిస్ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు N3 టీవీ కథనం మేరకు కంపసముద్రం గ్రామంలో కిడ్నీ వ్యాధితో వచ్చినటువంటి ఒక వార్తా కథనం మేరకు మన గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి 3 డాక్టర్లు ఈరోజు
కంపసముద్రం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎవరైతే కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేశారు. గతంలో వాళ్ళు కిడ్నీ వ్యాధితో ఎప్పటి నుంచి వీళ్ళు బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ వీళ్ళు ఈ కిడ్నీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళు వాడే వాటర్ ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఉందన్నప్పని ఇక్కడ ఉన్నటువంటి మన వాటర్ శాంపిలింగ్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సుమారుగా 8 బోర్లు ఉన్నట్లుగా, పాతకాలంలో 8 బోర్లు ఉపయోగాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం అందరూ కూడా మన వాటర్ ప్లాంట్ ద్వారా ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ని వాడుతున్నారు. కానీ గతంలో వీళ్ళు గత 5 నుంచి 10 సంవత్సరాలు పూర్వం ఇక్కడ కొన్ని బోర్ల ద్వారా వాటర్ని వినియోగించే వాళ్ళని చెప్పన్నిటిని కూడా మనం శాంపిల్స్ తీసి పంపిస్తున్నాం. ఆ వాటర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవనేది, అవి వచ్చిన తర్వాత మనం వీటిని అసిస్ట్ చేయగలం. అలాగే ఈ పేషెంట్స్గా ఎవరైతే మనం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళ యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. ఈ రక్త నమూనాల ద్వారా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏందనేది కూడా తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి స్టెప్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడైతే అందరికి కూడా డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువగా ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి ఉండడం, దాన్ని సకాలంలో మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కూడా ఇది కిడ్నీ వ్యాధిని గురే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా మెడిసిన్స్ కూడా వాడుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలిసింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.